అక్కడ బస్సు సైడ్ ఇవ్వండి అక్కడ. సోదరుడు సుభీష్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. హృదయపూర్వక నమస్కారాలండి. రేపు మే 13న ఎన్నికలు జరగబో లోకల్ నాన్ లోకల్ వ్యక్తికి లోకల్ వర్సెస్ నాన్ లోకల్ వ్యక్తిగా గత ఎన్ని పర్యాలు ఎన్నికయ్యారు. ఈ ప్రాంతం గురించి ఈ ప్రాంత కొరకు నలుమూలల గురించి పూర్తి అవగాహన ఉన్న నాయకుడు. అలాంటి నాయకుడు ఉండడం వల్ల రేపు ఎన్నిక మనం అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ చూడకుండా ఈ ప్రాంతం విమానాశ్రయం వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతం ఇవాళ మే నెల వచ్చింది. ఇవాళ అప్పుడే 3వ తారీఖు ఈ 1600 మంది పెన్షన్లు తెచ్చుకున్నారా అని అడుగుతున్నాను. ఇవాళ ఎవరికైనా ఇంటింటికి పెన్షన్లు వచ్చాయని అడుగుతున్నాను. గత నెల ఏప్రిల్ నెలలో పెన్షన్లు అందాయని అడుగుతున్నాను. దానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ పెట్టారు. ఆయన కోపం వచ్చింది. ఈ నిరుపేదలు ఇవాళ ఎవరైతే నిరుపేదలు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళు ధనవంతుడు చేస్తున్నాడు, వీళ్ళ మీద కోపం ఆక్రోశం ఆయన ఎల్లగెక్కాడు. ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పెట్టాడు. కంప్లైంట్ పెట్టి ఇంటికి పెన్షన్లు పంపడానికి లేదు అని చెప్తూ ఇవాళ ఈనాడు పత్రికలో చూసా చాలా విచిత్రంగా జగన్ గారి మీద మళ్ళీ రాస్తున్నారు ఇవాళ ఈనాడు పేపర్లో. ఎందుకు ఇంత ఆక్రోశం? 4 సంవత్సరాలు 10 నెలలుగా ప్రతి వాలంటీర్ ఇంటి తలుపు తట్టి నీ పెద్ద కొడుకులాగా పెన్షన్ ఇస్తే ఈ 2 నెలల కాలంగా మీరు 2 నెలలు మాత్రమే మీరు ఎన్నికల కమిషన్ దాపగలిగారు. కానీ వాళ్ళు మీ వేదిక ద్వారా చెప్తున్నాం, ఈ వేదిక ద్వారా జూన్ 4వ తారీఖున మీ ఆశీస్సులతో ఈ ప్రజల ఆశీస్సులతో భగవంతుడి ఆశీస్సులతో మరలా జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టి మరలా ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్ 5వ తారీఖు నుంచి మీ ఇంటికి తలుపు తట్టి మరలా రాబోయే 5 సంవత్సరాలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అంతేగాని చంద్రబాబు నాయుడు గారిలో మాయా మోసం మాటలు. ఎంత మోసం అంటే ఒకే మాట మీకు చెప్తాను. రేపు పెన్షన్ వచ్చి 4000 రూపాయలు అని చెప్పాడు. సరే ఆయన 4000 ఇస్తాడు, 5000 ఇస్తాడు, ప్రజలందరికీ తెలుసు. ఆయన మళ్ళీ ఇంకోటి చెప్తాడు లంచం. నేను ఏప్రిల్ నెల 1000 రూపాయలు, మే నెల 1000 రూపాయలు, జూన్ నెల 1000 రూపాయలు కూడా కలిపి 7000 రూపాయలు ఇస్తానని చెప్తున్నాడు. అయ్యా ఏప్రిల్ నెలలో నువ్వు ముఖ్యమంత్రి కాదు, మే నెలలో నువ్వు ముఖ్యమంత్రి కాదు, జూన్ నెలలో అయ్యే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎలా ఇస్తావంటే అందరు ఇంటింటికి వెళ్ళి చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, అమ్మా జూలైలో నీకు 7000 రూపాయలు పెన్షన్ వద్దా అంటారు. ఏమయ్యా నువ్వు గతంలో అనేక హామీలు ఇచ్చావు. ముఖ్యంగా మా డోక్రా మహిళకి ఏం చెప్పావు? ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు, నిరుద్యోగ భృతి అన్నావు. ఇవన్నీ పోయాయి. ఇప్పుడు నోటికి వచ్చినట్టు చెప్తున్నావు. ఇంకేదో కొంతమంది చెప్తున్నారు గ్యారంటీ అంటున్నారు. నీకు గ్యారంటీయో తెలీదు, వాళ్ళకి గ్యారంటీయో తెలీదు. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఇక్కడ ఎవరైతే పోటీ చేసే కూటమి అభ్యర్థి ఉన్నారో మే 13వ తారీఖు సాయంకాలం 5 గంటల పోలింగ్ బూత్ మూసిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటారో నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని ఈ ప్రాంతం అంతా తెలుసు. ఇవాళ మధ్యాహ్న భోజన పథకం మీ పిల్లలు పెడుతుంది. వారానికి 6 రోజులు 5 రోజులు కోడిగుడ్డు పెట్టి వారానికి 6 రోజులు మంచి పౌష్టికాహారాలు ఇచ్చి మళ్ళీ రాగిజావ ఇచ్చి బెల్లం చెక్కీలు ఇచ్చి మీ అందరికీ కూడా మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పించే కార్యక్రమం కానీ మీ పిల్లలకి డిక్షనరీ కానీ మీ పిల్లలకి ట్యాబులు ఇచ్చే కార్యక్రమం కానీ ఇచ్చి ఇవాళ దేశంలో ఎక్కడా లేదు, మన రాష్ట్రంలోనే విద్యా విధానం కోసం చేసే కార్యక్రమాలు. మహిళా సోదరి మహిళలందరూ కూడా మహిళ ఆర్థికంగా ముందుండాలని, ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో ఇవాళ చేయూత కానీ, ఆసరా కానీ, విద్యాదేవన కానీ, వసతిదేవన కానీ, రైతులకు సంబంధించి విత్తనాలు కానీ, ఎరువులు కానీ, లేదు పండించే ధాన్యం కానీ, పండించే జొన్న కానీ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీ ముందుకే మీ గ్రామానికే వచ్చి కొనుగోలు చేసి మీ అందరికీ కూడా ప్రజా పరిపాలన అందించే విధంగా చేసిన కార్యక్రమాలు. ఇవాళ ఆలోచన చేయండి అని చెప్తున్నాను. 2014లోనే ఈ నియోజకవర్గం శాసనసభ్యులు ఉన్నారు,
ఈ నియోజకవర్గం ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆవేళ ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎందుకు చేయలేదని చెప్పి మీ అందరినీ అడుగుతాను. పెత్తందారులకు దోచిపెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు ఆనాడు చేశారు. ఇవాళ పేదవాళ్ళ కోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ మీరు ఎన్నికల్లోనే అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉందని చెప్పి తెలియజేస్తాం. ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి, వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశానికి కాదు. ఇవాళ పేదవాడికి అందున్న సంక్షేమ కార్యక్రమాలు పెత్తందారులు దోచిపెట్టిన నాయకులకి జరుగుతున్న ఎన్నికలు కనుక మీరందరూ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు కావాలంటే మీ అందరికీ తెలుసు అవతాతలకు ఇస్తున్న పెన్షన్లు కానిచ్చి ఇవాళ సూర్యుడు ఉదయించిపోయినా మరి మీ అందరికీ పండగైనా పబ్బమైనా ఉదయాన్నే తలుపు తట్టి మీకు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఇవాళ అందరికీ కూడా పెన్షన్లు ఎందుకు రాలేదని మీ అందరికీ తెలుసు అని చెప్పి తెలియజేస్తామని మళ్ళీ పెన్షన్లు మన ఇంటికే తెచ్చి మన వాలంటీర్లే తెచ్చే విధంగా ఎక్కడ కూడా అవినీతి లేకుండా లంచం లేకుండా ఎక్కడ కులం చూడకుండా మతం చూడకుండా మీరు నాకు ఓటు వేయకపోయినా కూడా ప్రతి వాడికి కూడా పేదవాడ అర్హతగా చూసుకొని సంక్షేమ కార్యక్రమం ఇచ్చాం కనుక మీరందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలి అని చెప్పినటువంటిది మీ అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల వెనకాతల మరి వారు ప్రజా సంకల్ప పాదయాత్ర చేసినప్పుడు పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చాడో 100% హామీలు కూడా పూర్తి చేసి ఈయన కూడా ప్రజా అవసరాల హామీలన్నీ కూడా జత చేసి ఇవాళ ప్రతి పేద కుటుంబాలకి 50 నుంచి 70 ఇళ్ళ లోపు వాలంటరీ తమ్ముళ్ళు చెల్లెమ్మలు వేసి ఆ వాలంటరీ తమ్ముళ్ళు చెల్లెమ్మలతో ప్రతి 1వ తారీఖు ప్రతి ఇంటికి కూడా గడపకు కూడా ఫంక్షన్ వచ్చే విధానాన్ని చేసి అంతేకాకుండా టైం టేబుల్ పెట్టుకొని అన్ని కార్యక్రమాలు కూడా నేరుగా డీబీటీ నాన్ డీబీటీ పద్ధతిలో 3,542 కోట్ల రూపాయలు మన 4 మండలాలు మున్సిపాలిటీకి పడ్డది. మన కాన్స్టిట్యూన్సీలో 3,540 కోట్లు మన దగ్గర. మరి ఇంత డబ్బులు వేసి ఇవాళ వాలంటీర్లు అందరూ కూడా మరి 1వ తారీఖు వచ్చినప్పుడు ఇందాక మన జడ్పీ చైర్మన్ గారు చెప్పినట్టుగా అది వర్షమైనా ఆదివారం అయినా ప్రళయమైనా వాలంటీర్ తిన్నగా తెచ్చి 4 సంవత్సరాలు 10 మాసాలు పంచింది. గత నెల రాలేదు, ఈ నెల వాలంటీర్ రాలేదు, వచ్చే నెల కూడా రాదు. దీనికి రాకపోవడానికి ఈ దుర్మార్గమైనటువంటి చర్యలు చేసినటువంటి వాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్.